బిగ్ బాస్ 8 ప్రారంభానికి 5 రోజుల సమయం ఉంది. వచ్చే ఆదివారం నాడు రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. నిజానికి ఈ పాటికి బిగ్ బాస్ 8కి సంబంధించిన ప్రోమో రావాల్సి ఉంది. కానీ నాగార్జున కన్వెన్షన్ వివాదం నేపథ్యంలో ఆలస్యం అయ్యింది. అదేంటో కానీ మరో 5 రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతున్నా కూడా అసలు సందడే లేదు. హోస్ట్ నాగార్జున కన్వెన్షన్ ఆక్రమణలు కూల్చివేతల ఎఫెక్టు ఏమో కానీ బిగ్ బాస్ బజ్ అయితే పెద్దగా కనిపించటం లేదు. ప్రతి సీజన్లో అయితే ఈ పాటికి కంటెస్టెంట్స్ లిస్టు లీక్లు హడావిడి మామూలుగా ఉండేది కాదు. అయితే బిగ్ బాస్ షోకి సెలబ్రిటీలు సీరియస్గా తీసుకోవటం ఎప్పుడో మానేశారు. దాంతో సీరియల్ యూట్యూబ్ బ్యాచ్లని కంటెస్టెంట్స్గా తీసుకొస్తున్నారు. బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్స్పోజింగ్ చేసే బ్యాచ్లను రంకు యవ్వరాలతో నిరంతరం వార్తల్లో నిలిచే వాళ్లను ఏరికోరి మరీ బిగ్ బాస్ హౌస్లోకి ఎత్తుకొస్తున్నారు. ఈ మధ్యకాలంలో మీడియాకి ముడిసరుకుగా మారిన రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడే ఇప్పుడు బిగ్ బాస్ షోకి కూడా వరంగా మారబోతోంది. బిగ్ బాస్ లవర్స్ షేక్ అయ్యే న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి రాజ్ తరుణ్ రాబోతున్నాడంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అసలు హీరోగా స్టార్డమ్ ఏర్పరచుకున్న తర్వాత బుద్ధున్నోడెవడైనా, పైగా గత సీజన్లు చూసినోడెవడైనా బిగ్ బాస్ హౌస్కి వస్తాడా? పైగా చిన్న చితక సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్ లాంటోడు బిగ్ బాస్ హౌస్కు వస్తాడంటే మాత్రం రూమరే. అతను రాడుగాక రాడు, ఇది ఫిక్స్. ఇకపోతే అతను రాకపోవచ్చు, కానీ రాజ్ తరుణ్కి నమ్మిన బంటుగా ఉండి లావణ్య ఎపిసోడులో ఆమెకి కాలయముడిగా మారి ఆమె రహస్య భాగోతాలన్నీ బయటపెట్టిన శేఖర్ భాష బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్గా కన్ఫర్మ్ అయ్యాడట. పైగా ఇలాంటి పత్తాపారంపై మాట్లాడుతున్నాడంటే ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం పోటీ పడిపోతుంటారు. గొట్టాలు పట్టుకొని ఎగేసుకొని వెళ్ళిపోతుంటారు. అలా శేఖర్ భాషని సెలబ్రిటీని చేసేశారు మన బ్రేకింగ్ న్యూస్ బాబురావులు. దాంతో ఇలాంటి పత్తాపారం బ్యాచ్లు ఎక్కడున్నా వలేసి మరీ పట్టుకునే బిగ్ బాస్ వాళ్ళు శేఖర్ భాషని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక అతని ఆట కట్టించడానికి రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్యను సైతం వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారట. అసలు వాళ్ళిద్దరూ టీవీ డిబేట్లో చెప్పులు పట్టుకొని మరీ తన్నుకున్నారు. అలాంటిది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఉంటుందయ్యా నా స్వామి రంగా, నాగార్జునకి నోటి నిండా పనే అన్నట్టు రాజ్ తరుణ్ ఇష్యూలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునని బండ బూతులు తిట్టింది లావణ్య. ఆమె బూతు పురాణాలు, ఆడియో కాల్స్ అన్నీ ఫోన్లలోనూ రింగ్ టోన్ల మాదిరిగా వినిపించాయంటే నాగార్జున చెవిన పడకుండా ఉంటాయా అంటే సందేహమే. ఒకవేళ ఆయన వినకపోయినా వేరే వాళ్ళైనా వినిపించి ఉండొచ్చు. పైగా నాగార్జునని బండబూతులు తిట్టిన రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య అంటూ తన బ్రేకింగ్ న్యూస్ బాబురావు బోలెడని బ్రేకింగులు వేశారు. అవైనా నాగార్జున కంట పడకమానవు. సో శేఖర్ భాష బిగ్ బాస్కి కన్ఫామ్ అయ్యాడంటున్నారు. కాబట్టి అతను వస్తే రావచ్చేమో, కానీ లావణ్య మాత్రం రాదుగాక రాదు. ఒకవేళ వస్తే మాత్రం అది బిగ్ బాస్ హౌస్ కాదు, రాజ్ తరుణ్ హౌస్ అని పేరు మార్చేయొచ్చు అన్నమాట.